విక్టరీ వెంకటేష్ గురించి అందరికి తెలుసు. ఆయనకి ఇండస్ట్రీలో మాత్రం ఒక్కరు కూడా బెస్ట్ ఫ్రెండ్ లేరు, అంటే కొలీగ్స్ అయినప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం లేరు. సో ఇప్పుడు రీసెంట్ గా అన్స్టాపుల్ షోకి వెళ్ళారు. వాళ్ళ సినిమా ప్రమోషన్ విషయంలో చూసుకుంటే ఇద్దరు సినిమాలు కూడా సంక్రాంతికి ఉన్నాయి. సో ఆ సందర్భంలో మాత్రం బెస్ట్ ఫ్రెండ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఆయన షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు గుర్తొస్తారో, చిన్ననాటి స్నేహితులు గానీ, కాలేజ్ లో చదివిన వాళ్ళు కానీ, లేకపోతే ఆఫీస్ లోనే కొలీగ్స్ కానీ, ఇంకా బాగా క్లోజ్ ఉంటే హాస్టల్స్ వాళ్ళ పేర్లు కూడా చెప్తూ ఉంటాం. కానీ ఆయన మాత్రం ఈ జనరేషన్ వాళ్ళందరికీ మీ లైఫ్ లో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి అంటే అది ఖచ్చితంగా మీ భార్య అయి ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక వాళ్ళ భార్య పేరు కూడా చెప్తూ ఆయన అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, వాళ్ళ భార్య పేరు వచ్చేసి నీరజ. ఆవిడ ఎక్కువగా బయట కనిపించదు, చాలా రేర్ కేసెస్. ఇంకా దగ్గుబాటి ఫ్యామిలీలో ఎవరిదైనా చాలా తక్కువ కనిపించిన ఫేస్ అంటే ఖచ్చితంగా నీరజ గారితే. అయితే ఎప్పుడైతే బాలకృష్ణ అడిగారు మేడం, మీకు ఇండస్ట్రీలో గానీ మీ లైఫ్ లో గానీ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే, నాకు నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రం నా సతీమణి నీరజ అనే. మేమిద్దరం ఎట్లా ఉన్నా కూడా నాకు ఏ బాధ వచ్చిందో తన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వాళ్ళిద్దరికి ఏమైనా గొడవ వచ్చింది అనుకో ట్రిప్పులకి వెళ్తారంట. గొడవ వస్తే ట్రిప్పులకి వెళ్తారు. ట్రిప్పుల్ బాగుంది, ఇదేదో ఐడియా బాగుంది అనిపించింది. అంటే ఈ విషయం చెప్పినప్పుడు బాలకృష్ణ ఫుల్ ఆయన కూడా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యారు అనమాట. ఓకే ఇట్లా కూడా ఉంటారా అని చెప్పేసి. అయితే ఆయన మాత్రం మాకు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, మేము అన్ని పక్కకు పెట్టేసి, మాకేమైనా ఎప్పుడన్నా బాగా బాధేసినా లేకపోతే మా సిచ్యువేషన్ బాగాలేదు అనుకున్నప్పుడు మేము చిన్నగా మాకు నచ్చిన ప్లేసెస్ కి వెళ్ళిపోతాం, ఇంకా అందరికి దూరంగా ఉండిపోతాం. సో దట్ వచ్చేటప్పుడు మేము కొంచెం హ్యాపీగా వస్తాం. అండ్ నిజానికి ఆయన చెప్పిన ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. నాగ చైతన్య గురించి చెప్పారు, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి చెప్పారు, ఈ సినిమాకి ఎందుకు ఏంటి అనేది చెప్పారు. ఇంకా వీళ్ళిద్దరు ఐకానిక్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఆయన దీన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అందరూ కూడా. ఎట్లా అంటే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరో అంటే నార్మల్ గా స్కూల్ ఫ్రెండ్స్ ఇట్లా చెప్తారు, కానీ వచ్చిన లైఫ్ పార్ట్నర్ వాళ్ళు అన్ని వదిలేసుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు మనమే అన్నయ్య ఉంటాం ఖచ్చితంగా. అది బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు. సో వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే అన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత బెస్ట్ ఫ్రెండ్ బయట వాళ్ళకి కొన్ని చెప్తాం, కొన్ని చెప్పలేం, కానీ ఇంట్లో వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్ అయితే అన్ని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా కొద్దిగా బెనిఫిట్. ఆయన ఉద్దేశం కూడా అదే, అంటే నా సతీమణి ఏంటంటే నా కోసం తను అన్ని వదిలేసుకొని వచ్చింది కాబట్టి తన్నే నాకు సర్వస్వం అనే విధంగా అయితే చెప్పడం జరిగింది. ఇక ఆయన మాత్రం ఇప్పటికీ కూడా ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఇంత మంచి ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ షోలో ఆల్రెడీ ఎపిసోడ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇంకా ఎక్సైట్మెంట్ అనేది ఎక్కువైంది అనుకోవచ్చు. బికాస్ ఆయన డైలాగ్స్ ఈయన చెప్పారు, ఈయన డైలాగ్స్ ఆయన చెప్పడము, అదే విధంగా ఇద్దరు కూడా కొన్ని పంచింగ్ డైలాగ్స్ వేసుకున్నారు అనమాట. ఎవరిది సంక్రాంతి అనేది పోటీ ఏముంది, ఊరుకో ఎప్పుడు ఉండేదే కదా, మనం అది ఎట్లా అంటే కామెడీ విత్ ఫన్ విత్ సో మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అంటే అన్ని మిక్స్ అయి ఉండడంతో ఎపిసోడ్ మాత్రం పీక్ లెవెల్లో సక్సెస్ అయింది అని చెప్పుకోవచ్చు. సో ఈ ఎపిసోడ్ ఇంకా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. అండ్ సంక్రాంతి ఎపిసోడ్ కి సంబంధించి ఇంకా నెక్స్ట్ రామ్ చరణ్ కూడా రాబోతున్నారు అని తెలుస్తుంది. మరి అదే లాస్ట్ ఎపిసోడ్ అంటున్నారు. లెట్స్ సీ. మరి అన్స్టాపబుల్ సీజన్ 4 అయితే మెమరబుల్ సీజన్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అల్టిమేట్ పర్సనాలిటీస్ వచ్చారు. సో చూద్దాం.